ఆ తర్వాత అనుకోని విధంగా నిన్ను నాడు బస్ స్టాండ్ లో చూశాను. వెంటనే పోలీస్ ఆఫీసర్ గోపాలరావు గారిని కలిశాను. నిజం సార్, వేరని చెప్పిన గుర్తున్న వాడిని నేను చూశాను. మా అన్న వదిలి కనపడకుండా చేసిన వాడు వాడే. కావచ్చమ్మా, కానీ బలమైన సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం అతను ఏం చేయలేం. అందుకని నేరస్తుని వదిలేస్తారా? కాదు, ముందుగా అతనే నేరస్తులను రుజువు చేయాలిగా. నేను రుజువు చేస్తాను సార్, అందుకు నాకు మీ సహాయం కావాలి. షూర్, తప్పకుండా. అయినా నేను ముసలి మొగుడు పడిచి పెళ్ళంగా నాటకం ఆడావు. అనుక్షణం నిన్ను అనుసరించావు. నువ్వు నా వల్ల పడ్డావు. నిజం నాకు అర్థమైంది. నిజమే, వాళ్ళిద్దరిని హత్య చేసింది నేనే. ఈ రహస్యం తెలిసిన నీ నోరు కూడా శాశ్వతంగా మూసేస్తాను. వాళ్ళిద్దరితో పాటు నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను. ఎవరొచ్చి రక్షిస్తారో చూస్తాను. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళే అవకాశం లేదు. దగ్గరలోనే ఎక్కడో ఉండుంటారు. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఎక్స్ట్రా ఫోర్సెస్ పిలిపించు. లక్ష్మికి ఏ అపాయం జరగకూడదు. ఐ మస్ట్ సేవ్ లక్ష్మి.
కాటేసింది, రక్షించండి ప్లీజ్. ఈ నాగరాజ్ చేయవలసిన పని కోడి నాకు పూర్తి చేస్తుందన్నమాట. వెరీ గుడ్. చూడు, చావబోయే ఆఖరి క్షణంలో అయినా ఒక్క నిజం తెలుసుకో. లోకంలో ఆడది పుట్టింది మగవాడి కోసం. అందులోనూ నాలా అందుకోగలిగిన మొనగాడికి అనుభవించే అధికారం, హక్కు ఉంటాయి. కాదని పోదాం అనుకునే ఆడవాళ్ల కథలు నీలాగా మీ వదినలాగా అంతమవుతాయి. చూడు, నాలాంటి వాడికి రంభ, రంభ కాకపోతే ఊర్వశి, ఊర్వశి కాకపోతే మేనక, ఎవరో ఒకరు దొరుకుతూనే ఉంటారు. వస్తారు. బాయ్. ఏమండి, మీ పరిస్థితి మరేం పర్వాలేదు. వాడిని మోసం చేయాలని పావు ఖర్చునట్టు అబద్ధం ఆడానంతే. మీరు మీ వెంట పరిగెడుతున్న వాడిని చూసి ఎంతో కాలంగా నాలో రగులుతున్న పగ తీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చాను. సరే అయితే పదండి, ఇద్దరం కలిసి వాళ్ళ ఆట కట్టిద్దాం. థ్యాంక్ యూ. రండి. ఆడది నీ చేతిలో ఆడే ఆట బొమ్మ అనుకున్నావా? ఆడది నీ చేతిలో నలిగిపోవలసిన పువ్వు అనుకున్నావా? ఆడదానిలో తల్లిని చెల్లిని చూడలేని పాపిష్టివాడా? ప్రతి ఆడది పుట్టింది నీకోసమే అనుకుంటున్నావా? నీలాగా ఆడదాన్ని రంభ, ఊర్వశి, మేనక అనుకుని అందుకోవాలనే ప్రతి మగవాడి కథ ఏమవుతుందో తెలుసా? ఆడది ఆదిశక్తి, అంతం చూస్తుంది. Thank you very much, my girls. I compliment your courage. లక్ష్మి, నువ్వు ప్రదర్శించిన ధైర్య సాహసాలను మా డిపార్ట్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నువ్వు మహిళా లోకమే గర్వించదగ్గ ఆదర్శమూర్తివి. నీలాంటి వాళ్ళు నూటుకొకళ్ళుంటే ఈ సమాజంలో జరుగుతున్న ఎన్నో ఘోరాలని, నేరాలని అవలీలగా అరికట్టవచ్చు. కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ. ఈ సృష్టికి మూలం కామం అయినా ప్రతి మనిషికి ఉండాలి నియమం.